आदित्यादिनवग्रहा शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः तिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमाः प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియబడుతున్నాయి. ఈ వారంలో 2 తెలుగు మాసాల సంధి, 2 ఇంగ్లీష్ మాసాల సంధి. అంటే మనకు జనవరి 31తో ఈ యొక్క జనవరి మాసం ఎండ్ అవుతూ ఫిబ్రవరి 1వ తేదీ ప్రారంభమవుతున్నది. అలాగే పుష్య బహుళ అమావాస్యతో కూడిన యమంత ఋతువుతో సమాప్తం చెంది మాఘశుద్ధ పాడిమితో కూడినటువంటి శిశిర ఋతువు కూడా ప్రారంభమవుతున్నది. ఈ వారంలో మధ్యలో అమావాస్య సంధి కూడా ఏర్పడుతున్నది. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రాన్ని వదులుకొని మూలా నక్షత్రం ధనుర్రాశిలో ప్రవేశిస్తూ వార ప్రారంభంలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర అంటే ఈ వారాంతం చివరిలో పూర్వభాద్రలో ప్రవేశించి ఆ తర్వాత మీనరాశిలో కూడా ప్రవేశించబోతున్నాడు. ఈ వారంలో చంద్రుడు మకర రాశిలో రవి బుధులతో సమాగం చెందుతూ, కుంభరాశిలో శని శుక్రులతో సమాగం చెందుతూ మీనరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ వారంలో శుక్రుడు కూడా ఈ వారాంతంలో 28వ తేదీ మీనరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ వారం 29 జనవరి 29వ తేదీ అమావాస్యతో కూడినటువంటి తేదీగా ఉంది. ఆ తదనంతరం మనకు 30వ తేదీ నుంచి ఫిబ్రవరి మాసం ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు: 26వ తేదీ ఉత్తరాషాఢ 3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం, 27 శ్రవణ నక్షత్రం 2వ పాదంలో రవి యొక్క ప్రవేశం, 28 ఉత్తరాషాఢ 4వ పాదంలో బుధుని ప్రవేశం, అదే రోజు పూర్వభాద్ర 4వ పాదంలో మీనంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. 29వ తేదీ అమావాస్యగా చెప్పబడుతున్నది. 30వ తేదీ శ్రవణం తృతీయ రవి, శ్రవణ నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం, అదే రోజు పునర్వసు 2వ పాదంలో వక్రించినటువంటి కుజుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 30వ తేదీ శ్రవణ నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరుగుతున్నది. 1వ తేదీ ఫిబ్రవరి 1వ తేదీ శ్రవణ నక్షత్రం 2వ పాదంలో బుధుని ప్రవేశం, ఉత్తరాభాద్ర 1వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం ఈ వారంలో జరుగుతున్నటువంటి మార్పులు. ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వదినాలు: 26వ తేదీ పుష్య బహుళ ద్వాదశి, దీనిని సంప్రాప్తి మహాద్వాదశి, మహాఫల ద్వాదశిగా కూడా పేర్కొంటారు. స్వరూప ద్వాదశి అని కూడా మున్నగు పేర్లతో ఈరోజు కొన్ని వ్రతాలు చేసేటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో తెలియజేయబడుతున్నాయి. 27వ తేదీ మాస శివరాత్రి, దీనిని మేరు త్రయోదశి అని కూడా ప్రత్యేకంగా పేర్కొంటారు. పుష్య బహుళ త్రయోదశి, మేరు త్రయోదశి అని కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. 28వ తేదీ కృష్ణ అంగారక చతుర్దశి అనితో పిలువబడుతున్నది. ఈరోజు ప్రత్యేకంగా యమతర్పణాలు చేస్తారు. నీలమత పురాణం తెలియజేస్తున్నది ఏంటంటే ఈరోజు యమతర్పణాలు విడవాలని. చాలా వరకు ఉత్తర భారతంలో ఈరోజు ప్రత్యేకంగా కాళీ పూజలు చేయడం జరుగుతుంది. 29వ తేదీ మౌని అమావాస్య అని, చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు.
ఈరోజు పురంధరదాసుని యొక్క ఆరాధన దినోత్సవాలు కూడా జరపబడతాయి. 30వ తేదీ మాఘ చంద్ర దర్శనం, మాఘమాసంలో చంద్రోదయం 30వ తేదీ జరగబడుతున్నది. ఆ రోజు గాంధీ వర్ధంతి కూడా చేయబడుతున్నది. 31వ తేదీ షాబాన్ నెల, ముస్లింలకు సంబంధించిన షాబాన్ నెల ప్రారంభమవుతున్నది. 1వ తేదీ తిలకుంద వర్షాంత చతుర్థి, ఫిబ్రవరి 1వ తేదీ తిలకుంద వర్షాంత చతుర్థి అని కూడా ఒక ప్రత్యేకమైన వ్రతం ఉంది. ఇది ఈ వారంలో చెప్పుకోదగ్గటువంటి పర్వదినాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతిక పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత ఆయాసపడుతున్నట్టుగా ఉంటుంది. అంటే శ్రమతో కూడినటువంటి పనులు నిర్వహిస్తూ కొద్ది అతి ఆలోచనలతో మున్ముందు చేసేటువంటి పనుల యందు వాటి యొక్క సంబంధించిన ప్రణాళికలు, ఈ యొక్క సంవత్సరంలో ముందుగా రాబోతున్నటువంటి ఫిబ్రవరి మాసాలకు సంబంధించిన విషయంలో ఏవైనా శుభకార్యాలు కానీ, నూతన ఉద్యోగ అన్వేషణలు కానీ, వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా లోతుగా ఆలోచించే విధానాలు కొన్ని ఉన్నాయి. కొద్దిగా మానసికంగా, శారీరకంగా అలసటతో ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంటి వాతావరణం కానీ, ఉద్యోగ వాతావరణం కానీ, సామాజిక వాతావరణం కానీ మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందులు పెట్టవచ్చు. 28, 29, 30వ తేదీలలో అయినంత వరకు మీలో కొంత నూతన ఉత్సాహం ప్రారంభం కాబోతున్నది. 29 దినమధ్యం నుంచి మీకు అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. వృత్తి సంబంధించిన విషయంలో కొంత హుషారుగా, ఉత్సాహంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. బంధుమిత్రుల సమావేశాలు ఉంటాయి. ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ ఆర్థిక వనరులు కూడా చాలా బాగా ఉంటాయి. మానసికంగా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే 31వ తేదీలలో కూడా మీకు అదే విధంగా కనబడుతున్నది. మరి చాలా విశేషమైనటువంటి వారంగానే మనకు కనబడుతున్నది. మీకు 1వ తేదీ దినాంతం నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ప్రయాణ సూచనలు కూడా కనబడబోతున్నాయి. ఈ వారం మధ్యలో మీకు ఒక విశేషమైనటువంటి అనుభూతి కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఊహించని పనులు, ఊహించని కార్యక్రమాలు, వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఆర్థికంగా అనుకూలతలు ఉంటాయి. ఈ వారం చాలా మీరు తెలివిగా, మీరు చేసే పనుల యందు ఆసక్తితో, కొద్దిగా నూతన ఉత్సాహంతో, మీలో మీకు ఉత్సాహం, మీ కుటుంబ సభ్యుల్లో కూడా ఉత్సాహాన్ని నింపుతున్నట్టుగా కనబడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని మంచి మార్పులే మీకు కలగబోతున్నాయి. కొంత ధైర్యంతో కూడా ఒక అడుగు ముందుకు వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ వృత్తి ఉద్యోగాలలో కొద్ది మార్పులు కోరేటువంటి పరిస్థితులు మీకు కూడా కనబడుతున్నాయి. మున్ముందు కుటుంబ వాతావరణంలో ఏవైనా శుభకార్యాలు కానీ, వాటికి సంబంధించిన విషయాలు కానీ బాగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకోని ఏదైనా ఒక దూర ప్రయాణం కానీ, ఒక ఆహ్లాదకరమైనటువంటి ప్రయాణం కానీ సంభవించేటువంటి అవకాశాలు కూడా మేషరాశి వారికి కనబడుతున్నాయి. అందులో అశ్వని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు బాగా వనగుడతాయి. మిత్రుల సహకారాలు బాగా లభిస్తాయి. అదేవిధంగా కుటుంబ వాతావరణం అయినంత వరకు సంతోషంగా ఉంచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతవరకు మీరు పరిస్థితులకు అనుగుణంగా అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కూడా కొద్దిగా ఆయాసంతో, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తారు. అయినంత వరకు ఉత్సాహంగా ఉంటారు. ఏదో తెలియని ఒక బాధ, ఏదో తెలియని ఒక బరువైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా తబ్బిబ్బు చేస్తుంటాయి. కృతిక నక్షత్ర జాతకులకు ఈ వారంలో కలుగుతున్నటువంటి మార్పులు నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ఏదైనా ఒక కొత్త కార్యక్రమం చేపట్టాలన్నటువంటి ఆలోచనలతో కూడా మీకు ఉంటాయి. మరి ఈ వారంలో మేషరాశి వారు చేసుకోవలసినటువంటి ప్రత్యేక పరిహారాలలో లలిత పారాయణం చేసుకోండి. ఏదైనా అమ్మవారి దేవాలయాన్ని సందర్శించుకోండి. అన్ని విధాల అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృతికా త్రిపాదం, రోహిణి, మృగశిరార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు అత్యంత ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వబోతున్నాయి. ప్రత్యేకంగా మీ వృత్తి ఉద్యోగాలు కూడా మంచి రాణింపులు ఉంటాయి. కానీ ఈ వారం ప్రారంభంలో ఆకస్మికంగా కొన్ని మార్పులు జరుగుతాయి. ఏదో ఒకటి జ్ఞప్తికి వచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఇది కొద్దిగా బరువు బాధ్యతలు కానీ, కొద్దిగా మానసికంగా, శారీరకంగా శ్రమను కానీ కలగచేసేటువంటి ధోరణిలో 26, 27 కనబడుతున్నది. అయినంత వరకు మీరు 26, 27, 28 మధ్యాహ్నం వరకు కూడా కొద్దిగా ఆరోగ్యాల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక వనరుల మీద
మీ యొక్క ఖర్చుల మీద కొద్దిగా నియంత్రించుకోండి. విందులు వినోదాలకు అయినంత వరకు కాస్త దూరంగా ఉండండి. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన, కొద్దిగా సోదరుల మధ్యన కూడా కొద్దిగా ఆకస్మికంగా కొద్ది భేదాభిప్రాయాలు, మనసు నొచ్చుకునేటువంటి అలాంటి పరిస్థితులు రావచ్చు. కొద్దిగా జాగ్రత్త వహించండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా జాగ్రత్తగా ఉండాలి. మరి ప్రత్యేకంగా ఆడవాళ్లకు శారీరక ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా 27, 28లో కనబడుతున్నాయి. 28 దినమధ్యం నుంచి 29, 30వ తేదీలన్నీ కూడా సాధారణమైన జీవితానికి అనుకూలంగా ఉంది. మీరు ఏ విషయాన్ని అతిగా ఆలోచించకండి. చేయవలసినటువంటి పనులు చేయండి. ఉద్యోగాల విషయంలో కూడా కొంత బాధ్యతగా స్వీకరించండి. గృహ విషయంలో కూడా కొన్ని బాధ్యతలను స్వీకరించండి. విశ్రాంతిగా ఉండాలని అనుకుంటారు కానీ విశ్రాంతి లభించడానికి కొంత ఇబ్బంది కలగవచ్చు. అయినంత వరకు కొంత గంభీరమైన వాతావరణంతో, గంభీరమైన ఆలోచనలతో చేయవలసిన పనుల యందు కొంత ఆసక్తి చూపించుకుంటూ ముందుకు వెళ్ళండి. అదేవిధంగా మీకు 31వ తేదీల్లో చాలా అనుకూలమైనటువంటి మార్పులు కనబడుతున్నాయి. ప్రత్యేకమైనటువంటి సందర్భాలు, ప్రత్యేకమైనటువంటి సన్నివేశాలలో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా బాగా ఉంటుంది. భార్యాభర్తల అనుకూలత కూడా బాగా ఉంటుంది. సౌఖ్యకరమైన జీవితానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ కూడా కొంత బరువు బాధ్యతలతో, ఏదో లోతైన ఆలోచనలతో కూడా ఉంటారు. 1వ తేదీ ఆకస్మిక ప్రయాణాలు జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు అయినంత వరకు నూతన ఉత్సాహాన్ని కలగజేస్తూ, ప్రత్యేకంగా మీ ఇంటి వాతావరణంలో ప్రత్యేకతలు, మీరు చేస్తున్నటువంటి వృత్తిలో ప్రత్యేకతలు, మీ స్నేహితులతో, బంధువులతో, భార్యాభర్తల మధ్యన ఉన్న అనుబంధాలలో కూడా ఏదో ఒక కదలికలు, మంచి కదలికలు కలగబోతున్నట్టుగా ఈ వారం మీకు మార్పు కలగజేస్తున్నది. మరి ఈ వారంలో కృతికా నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కొంత లాభసాటిగా కూడా ఉంటుంది. రోహిణి నక్షత్ర జాతకులకు కూడా అనుకూలతలు ఉన్నాయి. కొద్దిగా ఆలస్యంగా మీరు వాటిని గ్రహిస్తారు. మృగశిర నక్షత్ర జాతకులకు ప్రత్యేకంగా ఇంటి వాతావరణం చాలా శోభాయమానంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఉత్సాహంగా వృషభ రాశి వాళ్ళు ఒక అడుగు ముందుకు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయినంత వరకు వృషభ రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారంలో శుక్రగ్రహ పూజ ఒకటి ప్రత్యేకంగా చేయండి. అలాగే చంద్రుని స్తోత్రం కూడా ఒకటి ప్రత్యేకంగా చేసుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారు ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితులు బాగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్యన, పిల్లల మధ్యన నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఒక జీవితాన్ని మీరు బాగా అనుభవించినట్టుగా కూడా ఫీల్ అవుతారు. ప్రత్యేకమైనటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. కొంత ఉత్సాహపూరితమైనటువంటి కదలికలు కూడా, అంటే ఒక న్యూ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ ఎర్నింగ్ ప్లాన్స్ అంటారు దాన్ని, విశేషంగా ఆర్జించాలనే ఆలోచనలతో కూడా ఉండేటువంటి పరిస్థితులు మీకు అనుకూలతగా ఉన్నాయి. 28 దినమధ్యం వరకు అనుకూలంగా ఉన్నాయి. 28 దినమధ్యం నుంచి కొన్ని మార్పులు ఆకస్మికంగా వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మీరు సమయస్ఫూర్తిగా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదైనా ఒక వార్త, దానివల్ల కొంత స్పందించవలసినటువంటి అవసరాలు లేదా అనుకోని ప్రయాణాలు, ఆకస్మికంగా ఏవైనా అభిప్రాయ భేదాలు బంధువులతో, మిత్రులతో, భార్య పిల్లలతో కూడా రావచ్చు. శరీరంలో కూడా కొద్దిగా మార్పులు రావచ్చు. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఒకటి కనబడుతున్నది. అయినంత వరకు మీరు 29, 30 తేదీలను అయినంత వరకు సామరస్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నూతన ఆలోచనలు, నూతన విషయాలకు కొంత స్వస్తి పలకండి. ఆ తర్వాత మీకు 31, 1వ తేదీలలో కొద్ది మంచి మార్పులు ఉన్నాయి, అనుకూలతలు ఉన్నాయి, అనుకున్నది సాధించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో కానీ మధ్యలో కానీ వస్తున్న మార్పులు మిమ్మల్ని కొంతవరకు వృత్తిపరంగా, మీరు చేస్తున్న వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కొన్ని బాధ్యతల పరంగా మిమ్మల్ని బలవంతంగా కొంతవరకు అందులో, అంటే కంపల్సరిగా చేయవలసినటువంటి విద్యుక్త ధర్మాలు అంటారు, వాటిని చేసేటువంటి అవకాశాలు కలుగుతాయి. వాటి నుంచి కొంత మీకు అనుకూలతలు ఉన్నా కూడా మీ చుట్టుముట్టు వాళ్ళు, అంటే మీ పోటీదారులు, మీ ప్రత్యర్థులు అనుకోండి, ఏదన్నా అనుకోండి, కొంత మీ మీద లేని అభాండాలు వేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఆఫీస్లో కానీ, ఇంటి వాతావరణంలో కానీ, ఇరుగు పొరుగు వారితో కానీ, ఎవరితో కానీ మీరు అత్యంత ఉత్సాహాన్ని ఎక్కడ కూడా కనబరచకుండా విధిగా, మామూలుగా మీరు చేసుకునేటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళండి. ఆ తర్వాత మీకు అనుకూలతలు లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ వారం కొంతవరకు మీకు బంధుద్వేషం కానీ, ఇతరులతో ఉన్నటువంటి కొంత ద్వేష అభిప్రాయాలు, అంటే
ఒక జలసి అనేది మీ మీద పడే ప్రభావం కనబడుతున్నది కాబట్టి మీరు వాటిని లెక్క పెట్టకుండా కొంత జాగ్రత్తగా వహించుకుంటూ మీరు చేయవలసిన పనులు చేయండి. మృగశిర నక్షత్ర జాతకులకు గృహ వాతావరణంలో కొంత ఆనందం ఉత్సాహం కనబడుతున్నది. ఏదో ఒక కొత్త పని సాధించేటువంటి దూరంలో ఉంటారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా రణగుణధ్వనులు ఉంటాయి. కొద్దిపాటి మీరు ఇతరులు నచ్చజెప్పడం కానీ ఇతరులు చెప్పింది వినడం కానీ సర్దుకొని పోవలసినటువంటి అవసరాలు కానీ కొన్ని ఒత్తిడులు కొంత మానసిక శారీరక ఒత్తిడులు కూడా మీ మీద ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా మీరు కొంత ఉల్లాసంగా ఉండాలన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి మీ వాతావరణం సర్దుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఆరుద్ర నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. పునర్వసు నక్షత్ర జాతకులకు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. కొంతవరకు ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. రావాల్సిన డబ్బు కొంత మీకు అందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత నిష్ఠూరంగా మీరు కొద్దిగా ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనా మిథున రాశి వారికి కొద్దిగా బరువు బాధ్యతలు ఎక్కువగానే కనబడుతున్నాయి. కాబట్టి ఆకస్మిక నిర్ణయాలకు దూరంగా ఉండండి, ఆందోళనకు దూరంగా ఉండండి. ఎవరితోనైనా వాద వివాదాలకు జరపవలసినటువంటి పరిస్థితులు వచ్చినా వాయిదా వేయడానికి ప్రయత్నం చేయండి. కుటుంబ వాతావరణాన్ని బాగా చూసుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలకు కూడా శ్రద్ధ వహించి చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు మిథున రాశి వారికి ఎక్కువగానే కనబడుతున్నాయి. మిథున రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో కేతు గ్రహ పూజ, కేతు అష్టోత్తరాలు, కేతుకు సంబంధించిన పూజలు కానీ కుమారస్వామికి సంబంధించిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు కానీ చేసుకోండి. కొంత మీకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి ఒకంత అనుకూలత ఒకంత ప్రతికూలతతో ఉన్నాయి. ప్రయాణాల్లో సతమతమవుతారు. వృత్తి ఉద్యోగాల విషయంలో కూడా కొంత సతమతమవుతారు. ఏవో కొన్ని ఒత్తిడులు మీ మీద పడతాయి. కంపల్సరిగా చేయవలసినటువంటి నిర్బంధితమైన కార్యక్రమాలు కూడా కొన్ని ఉంటాయి. మీరు అయినంత వరకు ప్రయాణాల్లో జాగ్రత్తలు, మీ ఆరోగ్యంలో జాగ్రత్తలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 26, 27 విషయంలో కొంత ఉత్సాహం కొంత నిరుత్సాహం కూడా ఉంది. కొంతవరకు మీరు నిష్ఠూర కూడా పడతారు. ఒక్కొక్కసారి మీరు ఎక్కువగా తీసుకున్న చొరవ వల్ల కూడా ఇతరులతో ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 28, 29, 30 ఈ రోజులన్నీ కూడా అనుకూలతలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే వాద ప్రతివాదాలు ఉంటాయి. సంఘర్షణాయుతమైన వాతావరణం ఉంటుంది. అన్నిటిని అధిగమించుకుంటూ ఉత్సాహంగా ఉండాలనే పరిస్థితులు మీకు కలుగుతాయి. అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఒకవైపు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా చేయవలసిన పనులు చేయవలసి రావడం, ఆ పనులు చేసుకుంటూ కూడా బాధను అనుభవిస్తూ కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించడం అనేది ఒక విచిత్రమైన ప్రవృత్తి మీరు ఈ వారంలో ప్రదర్శించబోతున్నారు. అలాగే మీకు 31వ తేదీలలో కూడా కొద్దిగా శరీర ఆరోగ్యంలో మార్పులు వస్తున్నాయి. 1వ తేదీలో కొంత మీకు అనుకూలతలు ప్రతికూలతలు కూడా కనబడుతున్నాయి. అయితే 1వ తేదీ దినాంతం నుంచి మీ పరిస్థితుల్లో కొద్ది మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ వారంలో మీరు చాలా వరకు పుణ్యస్థలాల సందర్శనలు, గురువుల సందర్శనలు, ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనడాలు, పుణ్యకార్యాలను, దైవ కార్యాలు, ధర్మ కార్యాలు వీటికి సంబంధించిన విషయాలు కూడా పాల్గొంటూ కొంతవరకు సంతృప్తి చెందుతూ మీరు కొత్త ఆలోచనలతో, కొత్త పనుల గురించి ఆలోచనలతో సతమతమవుతూ కొంత మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కొంత ఊరట కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలు, గృహ సంబంధమైన వ్యవహారాలు కొంత కలిసి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు శారీరక శ్రమలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొంత శారీరక మానసిక ఒత్తిడిని భరించవలసి ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ధర్మపరమైన కార్యక్రమం ఆసక్తి ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా ఒక పుణ్యకార్యం కానీ, శుభకార్యం కానీ, లేదా ఏదైనా యాత్రా స్థలాలు కానీ సందర్శించుకోవాలనే ఆసక్తి మాత్రం బాగా ఉంటుంది. ఈ వారం చాలా వరకు మీరు దైవం మీద భారం వేసి నడుపుతారు. మొత్తం మీద కర్కాటక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామి పూజ, కుజ స్తోత్రం తప్పకుండా చేసుకోండి. అనుకూలతలు మీకు కలుగుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఖ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో మారుతున్న కొన్ని మార్పులు, ఒకవైపు ఉత్సాహం, ఒకవైపు ఏదో తెలియని ఆలోచనలతో సతమతమవుతున్నట్టుగా ఉంటారు. అయితే 26, 27వ తేదీలు సాధారణమైన జీవితాన్ని సాధారణంగానే చూస్తారు.
చాలా గంభీరమైన స్వభావంతో ఉంటారు, గంభీరమైన ఆలోచనతో ఉంటారు. మీరు తలపెట్టినటువంటి కార్యక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా కలగవచ్చు. అలాగే ప్రతి పనిలో ఆలస్యం కూడా జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత శ్రద్ధతో మీరు పనులు చేయవలసి ఉంటుంది. నిరాసక్తతను చాలా దూరం పెట్టాలి. అయినంత వరకు కలగొలుపుతో మీరు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 28, 29, 30వ తేదీలలో మీకు అయినంత వరకు 28వ తేదీ దిన మధ్య నుంచి ఉత్సాహంగా ఉంటుంది. అయితే మీ ఆలోచనలు, మీ ఆరోగ్యాలు, మీ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నా కూడా కొంతవరకు విశ్రాంతిగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు చేయవలసిన పనులు కూడా వాటిని తలుచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త పనుల ప్రారంభానికి అనుకూలతలు కాదు, కానీ కొన్ని నిర్ణయాలు మీరు చేసుకోగలిగేటువంటి స్థితికి వస్తారు. 31వ తేదీ కూడా మీకు చాలా అనుకూలతతో కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తదనంతరం 31వ తేదీ దినాంతం నుంచి మీకు కొంత ఆరోగ్యంలో కానీ, మీ ఆలోచనలో కానీ, మీరున్నటువంటి ఉనికిలో కానీ కొంత మార్పు కలగబోతున్నది. అయితే ఈ వారంలో కలిగినటువంటి మార్పులు అయినంత వరకు పిల్లలు, కుటుంబ సభ్యులు, తర్వాత మీ వృత్తి, బంధువులు, వీళ్ళతో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కొంతవరకు సంతోషంగా వాటిలో కాలం గడుపుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహార విషయంలో చూసినట్టయితే కొంతవరకు కేతు, రాహు వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా స్తోత్రాలు, ప్రత్యేక గ్రహ పూజలు చేయించుకోండి. కొంత అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభం అంతా కూడా కొద్దిగా సాధారణ ధోరణంగా ఉంటుంది. కొంత ఉత్సాహంగా, కొంత నిరుత్సాహంతో కూడా ఉంటుంది. మీరు తలపెట్టిన కార్యక్రమంలో మార్పులు చేర్పులు ఉంటాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొద్దిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచవచ్చు. ప్రయాణాల మూలకంగా ఇబ్బందులు ఉండవచ్చు. వృత్తి ఉద్యోగాల యందు కొంత ఆసక్తి, నిరాసక్తులతో ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. బంధువులతో, మిత్రులతో వైరములు రాకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది సాధారణమైనటువంటి ధోరణిలో ఉంటుంది 28 మధ్యాహ్నం వరకు. ఆ తదనంతరం 27, 28, 29 ఇంచుమించు 30వ తేదీల వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రతిదీ కూడా కొంత ఆలస్యంగా. అయితే ఈ వారంలో మీరు ఈ 28, 29, 30 అంతా కూడా మానసిక భారం, అంటే ఏదో ఒక బరువైన విషయాన్ని, లోతైన విషయాన్ని ఆలోచిస్తూగా ఉంటారు. శరీరం, మనస్సు రెండు సహకరించినట్టుగా ఉంటుంది. మరి ఇది ఒకంత ఉత్సాహంగా ఉండదలుచుకున్నటువంటి వారికి ఏదో ఒక నైరాశ్యం కలుగుతున్నట్టుగా, అంటే ఏదో పొడగొట్టుకున్నట్టు అనే భావన కూడా ఒకవైపు ఉంటుంది. కానీ ఇది సాధారణమైన జీవితంగానే మార్చుకోండి. ప్రత్యేకమైన ఏవి ప్రారంభం చేయొద్దు. ప్రత్యేకంగా కొత్త నిర్ణయాలు కూడా తీసుకోవడానికి ఇది అంత అనుకూలం కాదు. ఆ తదుపరి మీకు 31వ తేదీ అత్యంత ఉత్సాహంగా కనబడుతున్నది. ఆ తదుపరి మీకు ఇంచుమించుగా 31వ తేదీ 31వ తేదీలో కూడా చాలా అత్యుత్సాహం కనబడి 31వ తేదీ దినాంతం నుంచి లేదా 1వ తేదీ దినాంతం నుంచి మీకు ఒక మార్పు రాబోతున్నది. అది కూడా అనుకూలమైనటువంటి మార్పే. కానీ ఈ వారంలో మీరు చాలా వరకు భార్య, పిల్లలు, మీ వ్యవహారాలు, మీ వృత్తులు, పిల్లల భవిష్యత్తు, వీటి గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు భార్యాభర్తల మధ్యన భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలతో, చిన్నపాటి మనస్పర్ధలతో కొంత సౌఖ్యానికి ఎడంగా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. యువకులలో కొంత నిరుత్సాహాలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది కన్యారాశి వారికి కొద్ది బలహీనతతో లేని అభ్యాసాలకు, అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే నచ్చదో ఆ నచ్చని పనులనే చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. యువకులు ఒకంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు కన్యారాశి యువకులకు కనబడుతున్నది. కాబట్టి మీరు ప్రతిదీ ఏది అంత పెద్దగా ఆలోచించకండి. ఇంకా మున్ముందు మీకు మంచి మార్పులు రాబోతాయి. దానివల్ల కొన్ని మంచి పనులు చేయగలుగుతారు. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. పరిస్థితులను చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హస్త నక్షత్ర జాతకులు అయినంత వరకు మీ బాధ్యతలు, మీ విషయాలన్నీ కూడా కొంత దైవం మీద నెట్టుతారు. చేయవలసినంత వరకు చేస్తారు. చిత్త నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగానే ఉంటారు. కొద్ది మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి దారిలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కొంతవరకు నెగ్గగలుగుతారు. ఉత్సాహంగా కూడా ఉండగలుగుతారు.
కన్యా రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ శుక్రగ్రహ స్తోత్రం, శుక్రగ్రహ ప్రీత్యర్థం ఏదైనా పూజలు చేసుకోండి, లేదా లలిత అష్టోత్తర పారాయణం చేసుకోండి. అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారు ఈ వారం ప్రారంభమంతా బాగానే ఉంటారు. 26, 27లో కూడా మంచిగా ఉంటారు. సోదరులతో కలిసి ఉంటారు. కొత్త పనులలో నిమగ్నం అవుతారు. పని వాళ్ళతో కూడా కలిసి ఉంటారు. ఏదో కొంత ఘర్షణాయుత వాతావరణం మాత్రం సృష్టించుకుంటారు. వాదిస్తారు, వాదనలతో నెగ్గడానికి ప్రయత్నం చేస్తారు. ఇలాంటిది ఉంటుంది. ఏదున్నా ఒకవేళ మీకు ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడితే మాత్రం జాగ్రత్త వహించండి. తిరిగి 28, 29, 30వ తేదీలలో కూడా ఇంచుమించుగా మీకు సాధారణమైన జీవితానికి అనుకూలంగా ఉంది. కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు, కొత్త పనులు ఏవి కూడా మీరు ప్రారంభించకుండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తరచుగా మీరు ప్రయాణాలు చేయవలసి వస్తే జాగ్రత్త పెట్టండి. ఆహార విహారాలలో కూడా నియమాలు పాటించండి. ఆర్థికంగా కూడా కొంత నియంత్రణ చేసుకోండి. 31, 1వ తేదీలు కొంతవరకు అనుకూలతలు ప్రతికూలతలతో ఉన్నాయి. కానీ 1వ తేదీ దినాంతం నుంచి కొంతవరకు మీకు ఆలస్య జీవనం, మందగమనంతో కూడేటువంటి పనులు ఉన్నాయి. అయితే మొత్తం మీద చెప్పడం ఏంటంటే తులారాశి వారికి ఈ వారంలో జరుగుతున్న మార్పుల వల్ల ఎక్కువ లాభం కానీ ఎక్కువ నష్టం కానీ లేదు, ఎక్కువ బాధ కానీ ఎక్కువ సుఖం కానీ లేదు, సాధారణంగానే ఉందని చెప్పండి. పరిస్థితులను చాలా గోప్యంగా ఉంచుకోండి. మీలోని ఆలోచనలు కూడా చాలా గోప్యంగా ఉంచుకోండి. పరిస్థితులకు అతిగా స్పందించకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కుటుంబ సభ్యుల మధ్యన కూడా కానీ, వ్యవహారాలలో కానీ, అధికారులతో కానీ, భార్యాభర్తల మధ్యన కానీ ఏది అలాంటి భావాలు వచ్చినా మీరు అతిగా స్పందించడం వల్ల కొంత అనర్థాలు కలుగుతాయి. కాబట్టి ఈ అతి ఆలోచనలతో మీకు కొద్దిగా నీరసం కలగబోతున్నది, కొద్దిగా విరక్తి భావాలు కలగబోతున్నాయి. అలాంటి భావాలు కలిగిన అవి తాత్కాలికంగా అని అనుకొని ఆ సమస్యలను తాత్కాలికంగా పొడిగించుకొని మళ్ళీ తదుపరి ఉత్సాహంతో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి. చిత్తా నక్షత్ర జాతకులకు కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతలు. స్వాతి నక్షత్ర జాతకులకు వ్యవహారాలలో భిన్నాభిప్రాయాలు, కుటుంబ సంసారంలో భిన్నాభిప్రాయాలతో సతమతమవుతుంటారు. విశాఖ నక్షత్ర జాతకులకు కొంతవరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా బలవంతంగా మీరు కొద్ది నిష్ఠూరంతో కొంత ద్రవ్యాన్ని ఆర్జించగలుగుతారు. కొత్త స్నేహితాలు కూడా ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మరి మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాల విషయంలో మీరు కుజగ్రహ స్తోత్రం, శుక్రగ్రహ స్తోత్రం చేయండి. కొంత విష్ణు సహస్ర పారాయణం కూడా చేసుకోండి. అనుకూలతలు మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే అనుకూలతలు అంటే ప్రతికూలతలు మెరుగయ్యే అవకాశాలు, అనుకూలతలు అనుకూలంగానే ఉన్న ప్రతికూలతలు మెరుగయ్యే అవకాశాలు మీకు కలుగుతున్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం, వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత అనుకూలతలు ప్రతికూలత మధ్యతో ఉంటుంది. అయితే 26, 27లో మీరు అయినంత వరకు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచిస్తారు, సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఆర్థిక వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాలు, కుటుంబ వ్యవహారాలు, అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంటే హౌస్ హోల్డ్ బడ్జెట్స్, వీటన్నిటి మీద చాలా శ్రద్ధగా మీరు వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆడవాళ్ళైతే మరింత శ్రద్ధగా ఈ యొక్క గృహ సంబంధమైన వ్యవహారాలను చూసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అకాల భోజనాలు, మీ యొక్క పని ఒత్తిడిల వల్ల ఏ సమయంలో ఏం చేయాలో తెలియకుండా కూడా అకాలమైనటువంటి సుఖాలు, అకాలమైనటువంటి భోజనాలు సంప్రాప్తమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని అతిగా పెంచకండి. అలాగే 28 దినమధ్యం వరకు, తర్వాత 29, 30వ తేదీలు అనుకూలతలు ఉన్నాయి. కానీ ఇది కేవలం మీ ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్దలను తలుచుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ సభ్యులంతా ఒక దగ్గర కూర్చునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకంత వృశ్చిక రాశి వారికి ఒక రకమైన బాధతో ఉన్నప్పటికీ అనుకూలమైన వాతావరణంలో కొంత ఆనందాన్ని కూడా పొందే, అంటే దుఃఖంలో సుఖాన్ని పొందుతున్నట్టుగా కనబడుతుందండి. 28, 29, 30 ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. 27 కూడా ఇంచుమించుగా ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత విషయాలు, మీకు అత్యంత
మీరు బాగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి విషయాల మీద ధ్యాసగా ఉన్నట్టుగా ఉంటుంది. 31వ తేదీ కూడా చాలా ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. 30 ఆ తర్వాత 1వ తేదీ కూడా బాగానే ఉంది, కానీ 1వ దినాంతం నుంచి కొన్ని మార్పులు కలగబోతున్నాయి. మొత్తం మీద ఈ వారంలో మీకు తెలియకుండా ఒక మంచి మార్పు కలుగుతున్నది. ఈ మార్పుల వల్ల మీ యొక్క సుఖం, మీ కుటుంబ సౌఖ్యం, అలాగే మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళకి సంబంధించిన విషయాలలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు రాబోతున్నది. కొంతమందికి వివాహ ప్రయత్నాలు ఫలించవచ్చు, కొంతమంది విషయంలో ఉద్యోగ అన్వేషణ కూడా ఫలించవచ్చు. కాబట్టి వృశ్చిక రాశికి ఒక సమీప భవిష్యత్తులో ఒక ఆనందాన్ని కలుగజేసేటువంటి పరిస్థితులు కూడా ఈ వారంలో కలగబోతున్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు అత్యంత శ్రమ, ప్రయాణాలు, శారీరక శ్రమలు కలగబోతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు ఆధ్యాత్మికంగా కొంత అనుకూలతలు, లౌకికంగా కొంత ఆనందాన్ని కూడా కలగబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు మరింత ఎక్కువగా ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ రవి స్తోత్రం చేసుకోండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థన చేసుకోండి. అనుకూలతలు ఫలించుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం అయినంతవరకు ఉత్సాహంగానే ఉంది. కొన్ని బాధ్యతలు కూడా నిర్వహించే పరిస్థితులు ఉన్నారు. మీ వ్యక్తిగత జీవితానికి, మీ వ్యక్తిగతమైన అభిరుచులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ గౌరవాన్ని, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆనందాన్ని కూడా ఎక్కువగా మీరు పర్యవేక్షించేటువంటి అవకాశాలు ఉన్నాయి. 26, 27 అయినంత వరకు కుటుంబ వాతావరణంలో ఆనందంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 28వ తేదీ దినమధ్యం వరకు అనుకూలతలు ఉన్నాయి. ఆ తర్వాత చిన్నపాటి ప్రయాణాలు ఉండవచ్చు. లేదా 29, 30వ తేదీలో చాలా వరకు మీరు ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ బాధ్యతలు, మీ వృత్తికి సంబంధించినటువంటి బాధ్యతలు, సామాజికానికి, గృహానికి ఇట్లాంటి విషయంలో మీరు చాలా అంతర్లీనంగా బాగా ఎక్కువగా వాటి మీద ఆలోచించడం జరుగుతుంది. మరి ఒక్కొక్కసారి మీ క్రమశిక్షణలో కూడా కొన్ని మార్పులు రావచ్చు. అకాల భోజనాలు సంభవించవచ్చు. ఏది ఏమైనా మీరు దాన్ని అయినంత వరకు మదింపు చేసుకోవడానికి, బాధ్యతలను మదింపు చేసుకోవడానికి కనబడుతున్నది. అది ఇంచుమించుగా 31వ తేదీ, 1వ తేదీ ఇవన్నీ కూడా 31వ తేదీ వరకు కూడా అలాంటి పరిస్థితులు మీకు బాగా ఉండి 1వ తేదీ కూడా మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఒక మార్పు రాబోతున్నది. ఒక చిన్నపాటి ప్రయాణం కలగబోతున్నది. అయితే ఈ వారంలో ఒక ప్రత్యేకమైన మార్పు ధనురాశి వారికి రాబోతున్నది. స్వబుద్ధిర్ బంధు సంబానం, శ్రీ సంభాషణ సంభ్రమం, పుత్ర మిత్ర కళత్రాది విద్యా గోష్ఠి సుఖే భృగు అన్నట్టుగా మీరు సమిష్టిగా ఉండి, అంటే కుటుంబ సభ్యులతో మమేకంగా ఉండి సమిష్టిగా కొన్ని చర్చించుకొని చేసేటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. మిత్ర బృందాలతో కలిసి చేసేటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. బంధువర్గాలతో కలిసి చేసేటువంటి ఆలోచనలు కొన్ని ఉన్నాయి. ఏదో ఒకటి సమీప భవిష్యత్తులో కుటుంబ వాతావరణాన్ని ఉత్సాహంగా ఉంచుకోవడానికి, ఒక ఆనందంగా ఉండడానికి, కొన్ని బాధ్యతలు నిర్వహించుకోవడానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మమేకంగా చేసుకోవడానికి ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీకు మున్ముందు మంచి అవకాశాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ఆర్థిక వనరులు, ఆర్థిక పరిస్థితులు అయినంత వరకు ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు ఉన్నట్టు కూడా కొంత శ్రమతో మీరు సాధించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఆకస్మిక శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ ధనురాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ మీ ఇష్టదైవ ప్రార్థన ఏదైనా చేసుకోండి. కొద్ది అనుకూల ఫలితాలను మీరు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు సంభవించేటువంటి పరిస్థితి 26, 27 ఉన్నాయి. కొన్ని విచిత్ర పరిస్థితులు, కొన్ని ఊహించని సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధుమిత్రులతో కొంత అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో కూడా కొంత అనుకూలత, ప్రతికూలతలు ఉన్నాయి. ఏదో ఒక తెలియని విషయాన్ని మీరు చాలా లోతుగా, గంభీరంగా ఆలోచించేటువంటి పరిస్థితులన్నీ కూడా 26, 27, 28 దినమధ్యం వరకు కనబడుతుంది. ఆ తర్వాత మీకు కొన్ని పరిష్కారాలు ఏర్పడుతున్నాయి. 29, 30 మీకు అనుకూలతలు ఉన్నట్టుగానే కనబడుతున్నాయి. అనుకూలమైన ఫలితాలే పొందుతారు. అలాగే 31, 1వ తేదీలు కూడా అనుకూలతగానే ఉన్నాయి. అన్ని విధాల
మీరు ఊహించిన ఫలితాలు, మీరు తలపెట్టిన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 1వ తేదీ దినాంతంలో ఒక మార్పు రాబోతున్నది. ఆ మార్పు మూలకంగా కొంత పరిస్థితుల్లో కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఏర్పడవచ్చు. ఏదైనా ఈ వారంలో కొన్ని ఏర్పడినటువంటి గ్రహస్థితుల వల్ల మీరు నూతన కార్యక్రమాలు, ఆర్థికపరమైన పెట్టుబడులు ఇలాంటివి కొన్ని ఇప్పుడే కొనసాగించడానికి అనుకూలంగా లేదు. మీ ఆలోచనలు మంచివైనా వాటిని ఇప్పుడే తలపెట్టి చేయాలనే దానికి కొంత సమయం ఇవ్వండి, కొంత వ్యవధి ఇవ్వండి. అలాగే మీ సమీప బంధువులతో, సోదరులతో, అత్యంత సన్నిహితులతో కూడా మీరు కొంతవరకు జాగ్రత్తగా, అంటే వారి అభిప్రాయాలకు విరోధం కాకుండా, వారి అభిప్రాయాలకు భిన్నం కాకుండా మీరు ఎక్కడ కూడా స్వతంత్రించి చేసే పనుల యందు కొంత జాగ్రత్త తీసుకోవాలి. విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధతః, అంటే మన అభిప్రాయాలకు, మన ఇష్టాయిష్టాలకు వాళ్ళకు వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళ అభిప్రాయాలను మన్నించాలన్నా మన్నించకూడదో మీరు ఆలోచించుకోండి. కానీ తొందరపడి ఏ కార్యక్రమాన్ని, వాణిజ్యాలు చేసేటువంటి వాళ్ళు, కొత్త పనులు ప్రారంభించేవాళ్ళు ఈ వారంలో అంత అనుకూలత కాదు. ఈ వారాంతరంతరం ఆలోచించి చేయండి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొన్ని అనుకూలతలు, ప్రతికూలతలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు బాధ్యతగా, బరువుగా ఆలోచించవలసినటువంటి అవసరాలు ఉన్నాయి. ధనిష్ట నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహంగా ఉన్న కొంత నెమ్మదిగా మీరు కార్యక్రమాలు సాధించుకోవచ్చు. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ, ప్రత్యేకించి మీరు శుక్ర భగవానికి కూడా ప్రత్యేకించి పూజ చేయండి. మీ ఇష్టదైవాన్ని కూడా ప్రార్థించుకోండి. అన్ని విధాల అనుకూలతలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయ కుంభం. కుంభరాశి వారికి ఈ వారం అత్యంత ఉత్సాహంతో ప్రారంభమవుతున్నది. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లో మీరు పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీరు ఇంచుమించుగా 26, 27, 28 దినమధ్యం వరకు కూడా మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. 28 దినాంతం నుంచి 29, 30 ఎక్కడైనా ప్రయాణంలో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకమైన సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దూరంలో ఉన్నారు. తర్వాత ఏవైనా తీర్థయాత్రలు అలాంటివి కూడా సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ తదుపరి మీకు 31వ తేదీ దినాంతం నుంచి, దినమధ్యం నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి, చివరికి మీకు 1వ తేదీ కూడా అనుకూలతలుండి, ఆ తదనంతరం కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఏది ఏమైనా కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం నుంచి 28 దినమధ్యం వరకు మాత్రం మంచి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత వచ్చే మార్పులు కొద్దిగా మీరు సాధారణంగా తీసుకోవాలి. ఈ వారంలో కలుగుతున్న మార్పులు మునుముందు మీకు అత్యంత అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుటుంబ సౌఖ్యం, భార్యా పిల్లలతో సంతోషం, స్నేహితులతో సంతోషం, ఉత్సాహంగా ఉంటారు. ఏదో ఒక శుభకార్యాన్ని తలపెట్టుకొని సాధించాలన్న ఆలోచనతో కూడా ఉంటారు. మరి కుంభరాశికి సంబంధించి వివాహం కాని యువతి యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాలు ఫలించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. ఏదైనా కొంత మీరు మీ సౌఖ్యానికి సంబంధించిన విషయంలో కొంత ద్రవ్యం కూడా ఖర్చు పెడతారు. గృహ వాతావరణాన్ని ఉల్లాసంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. ఇది నూతన ప్రేమికులకు, భార్యాభర్తలకు, ఎడబాటు కలిగిన భార్యాభర్తలకు అందరికీ కూడా ఒక అనుకూలతను కలుగజేసేటువంటి పరిస్థితులు ఈ వారంలో కలుగజేస్తున్నాయి. మరి ధనిష్ట నక్షత్ర జాతకులకు గృహ సంబంధమైన వ్యవహారాల్లో ఒక సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. శతభిష నక్షత్ర జాతకులకు ప్రయాణ సూచనలు, ప్రయాణ మూలకంగా కొంతవరకు భార్య పిల్లలతో భిన్న అభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు సాధించుకుంటారు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు మంచి అనుకూలతలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద కుంభరాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజలు అయినంత వరకు కేతు గ్రహం యొక్క స్తోత్రం బాగా చేసుకోండి. గురుగ్రహం కూడా ప్రత్యేకంగా చేసుకోండి. మరి ఒక విషయం ఏంటంటే కుంభరాశికి 31వ తేదీలో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఏంటో ఒకసారి ఆలోచించుకొని మీరు జాగ్రత్తగా, ఇది అయినంతవరకు పాజిటివ్ రిజల్ట్సే ఉంటాయి. కానీ ఈ దాంట్లో మీ సొంత అభిప్రాయాల కన్నా ఇతరుల అభిప్రాయాలను కూడా మీరు స్వీకరించేటువంటి అవకాశాలు ఉండవచ్చు. కొంతవరకు ఒక ప్రత్యేకత కలుగుతున్నది. దాన్ని బట్టి మీరు మున్ముందు మీ భావి కార్యక్రమాలకు మరి పునాది వేసుకోండి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి.
పూర్వభద్ర పాదం, ఉత్తరాభద్ర రేవత్యాంతం మీనం. మీనరాశిలో ఒక నూతన ఉత్సాహం ప్రవేశించబోతున్నది ఈ వారం మధ్యలో. ప్రారంభంలో కూడా 26, 27లో కూడా ఒక విశేషమైనటువంటి కార్యక్రమం తలపెట్టుకుంటారు. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం అది. ఇది అయినంత వరకు భూ సంబంధమైన వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాలు, ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు, మీ వ్యక్తిగత విషయాలకు సంబంధించి, మీ సంపదకు సంబంధించిన విషయాలన్నిటికి కూడా కూడుకున్నటువంటిదై ఉన్నది 26, 27. 28, 29, 30లో కూడా ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంది. ఇది కూడా ఒకంత అనుకూలత ప్రతికూలతతో ఉన్నప్పుడు కూడా మీ ఆలోచనలు చాలా బ్రైట్గా కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ తదుపరి 31వ తేదీ, 1వ తేదీ కూడా అత్యంత అనుకూలతతో ఉండి 1వ తేదీ దినాంతం నుంచి ఒక మార్పు, ఒక కదలిక, అంటే ఫిబ్రవరి 1st వీక్లో ఫస్ట్ తర్వాత మీ రాశికి చలనం కలుగుతున్నది. అప్పటి వరకు మీ యొక్క ఊహలు, మీ ఆలోచనలు అన్నీ కూడా అనుకూలతగా ఉంది. కుటుంబ వాతావరణం, కుటుంబ సభ్యుల పరస్పర సహకారం, వృత్తిలో ఉన్నటువంటి విషయాలు, వృత్తికి సంబంధించిన విషయాలు, అధికారులకు సంబంధించిన విషయాలు, ఏ రంగంలో ఉన్నటువంటి ఆ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలతలు బాగా కనబడుతున్నాయి. మీనరాశి వారికి ఒకంత అనుకూలత. వివాహం కాని అమ్మాయిలకు, అబ్బాయిలకు వివాహ ప్రయత్నాలు అత్యంతంగా ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానాలకు సంబంధించిన విషయాలు కూడా అనుకూలిస్తాయి. అలాగే నూతన ఉత్సాహంతో కొత్త స్నేహవర్గాలు కూడా ఏర్పడవచ్చు. దీనితో మీనరాశి వారికి ఈ వారంలో కలుగుతున్న మార్పు, ఈ సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలను ఒక ప్రామాణికంగా తీసుకొని మీరు సాధించేటువంటి అడ్వెంచరసెస్ అని కూడా ఫిబ్రవరి 1st వీక్లో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారాలు ఏమైనా ఉంటే కుజస్తోత్రం లేదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోండి, గణపతిని దర్శించుకోండి. మామూలుగా మీ అభిరుచి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని కొన్ని పూజలు చేసుకోండి. అనుకూలమైన ఫలితాలు మీకు మున్ముందు బాగా లభించే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా మారుతున్న గ్రహ స్థితి యుతులను బట్టి ఈ 12 రాశుల వారికి ఈ ఫలితాలు తెలియజేశాను. ఇది యోగమంజరి టీవీ మా యొక్క వ్యక్తిగత పర్సనల్ ఛానల్. ఈ యొక్క ఛానల్ మా వ్యక్తిగతం, ఇది ఏ టీవీకి సంబంధించింది కాదు. ఈ యొక్క ఛానల్లో ఈ యొక్క వార ఫలాలను మీకు ప్రత్యేకించి చెప్పడం జరుగుతున్నది. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.